ఒకతను టీ త్రాగి హోటల్ బయటకు వస్తున్నాడు. ఒక ఆమె భిక్షాటన చేసుకుంటుంది. అతని డబ్బులు ఇవ్వమని అడగ్గా తన జేబులో నుండి మనీ తీసి అతను ఇచ్చాడు. ఆమె ముఖాన్ని వికారం చేసుకొని, చూడే ఎంత ఇచ్చాడో అని ప్రక్కనామెతో చెప్పింది. ఇది చూసిన అతని మదిలోకి ఎన్నో ఆలోచనలు వచ్చాయి. నేను నీకెందుకు ఇవ్వాలి? నా ఇష్టమైనంత ఇస్తా, తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు అని తనలో తాను అనుకున్నాడు. వెంటనే నేను అలా మాట్లాడకూడదు అని అనుకొని బండి తీసుకొని చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత దేవుడు మెల్లని స్వరముతో అతనితో మాట్లాడుతున్నాడు. ఆమె అనిన మాటలకు నీకు కోపం వచ్చింది కదా? నేను నా బిడ్డలకు ఆహారం, బట్టలు, ఉద్యోగం, గృహాన్ని, పొలాల్ని, స్థలాన్ని, ఆరోగ్యం, ఆయుష్ను ఇస్తాను. వారు నన్ను అడగకపోయినా ఇస్తున్నాను. నేను ఇచ్చిన వాటితో వారు తృప్తి చెందక నా మీద కోపం, చిరాకు, అసహనం, నువ్వేమి చేసావు నాకు అని నన్నే ప్రశ్నిస్తున్నారు. మీరు చెడ్డవారై ఉండియో మీ పిల్లలకు మంచి ఈవులనీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. నా పిల్లలకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. నేను ఇచ్చిన వాటితో తృప్తి చెంది స్తుతించి కృతజ్ఞతలు చెల్లించి ఓపిక కలిగి ముందుకు సాగితే నీవు అడుగుదానికన్నా ఊహించిన వాటికంటే ఉన్నతమైన వాటిని నీకు అనుగ్రహిస్తాను. నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను